ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినం దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి స్తుతిస్తున్నానండి. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ఉండడానికి మాకు ఇచ్చిన కృప కొరకే వందనాలు తండ్రి. మా హృదయాల్ని చూస్తున్న దేవుడిగా మాకు ఏ మాటలైతే అవసరమైనాయో తండ్రి, మీ స్వరాన్ని మాకు వినిపింపజేసి మా ఒక్కొక్కరితో మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. Psalms chapter 9 verse 9. The Lord also will be a refuge for the oppressed. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. అద్భుతమైన దేవుడి వాగ్దానం చూస్తున్నాం కదండి. దేవుడు ఎవరికి మహాదుర్గంగా ఉంటాడంట? నలిగిన వారికి దేవుడు మహాదుర్గంగా ఉంటాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఎంతమందికి నలిగిపోవడం ఇష్టం అండి? మరి నలిగిన వారికే దేవుడు మహాదుర్గంగా ఉంటే నలగకపోతే ఉండడా అంటే, నలిగిన ప్రతి ఒక్కరి జీవితంలో ఏం చూస్తాం తెలుసా? సువాసన చూస్తాం కదా. మరి ఒక రోజ్ ఫ్లవర్ని కానీ దేనైనా కానీ నలిపితే ఏమొస్తుంది? మనకి మంచి సువాసన వస్తుంది. కాబట్టి నలుపుతేనే, నలపబడితేనే, మనం నలిగిపోతేనే మన నుంచి శ్రేష్టమైన ఇవిని చూస్తున్నాం. ఒలివ మరి ఆ యొక్క గింజలు అది నలపబడితేనే దాంట్లో నుంచి ఒలివ నూనె వస్తుంది. ఇలా ఎన్నో పదార్థాలు మనం చూస్తుంటాం. మరి గోధుమ గింజ నలిగితేనే గోధుమ పిండిగా మార్చబడుతుంది. సో నలగడం వెనక ఉన్న ఆశీర్వాదం చాలా గొప్పది. కానీ ఆ నలగడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. నలిగితేనే ద్రాక్షారసం కూడా వస్తుంది కదా. కాబట్టి ఏదైనా ఒక శ్రేష్టమైనదిగా మార్చబడాలి అంటే మనం నలగొట్టబడాలి, విరగ్గొట్టబడాలి. అప్పుడే ఆశీర్వాదం ఉంటుంది. యేసయ్య భూమి మీద 5 రొట్టెలు 2 చిన్న చేపలు మరి ఆశీర్వదించినప్పుడు ఏం చేసిన తెలుసా? విరిచి పంచాడు. అలాగే డైరెక్ట్గా ఇవ్వలేదు శిష్యులకి పంచమని, ఆయన దాన్ని విరిచాడు అని చూస్తాం. ఎందుకంటే ఆశీర్వాదం అంటే విరవబడడంలో ఆశీర్వాదం ఉందండి. దేవుడి చేతిలో నలిగిపోవడంలో మనకి ఆశీర్వాదం ఉంది. కానీ చాలామందికి నలపబడడం అనేది ఇష్టం ఉండదు. కానీ నలిగితేనే నీ ద్వారా ఆశీర్వాదం వస్తుంది. ఎందుకు దేవుడు మనం నలగాలని కోరుకుంటాడు? ఎందుకు మనం విరవబడాలని కోరుకుంటాడు? అప్పుడే మనలో నుంచి నిజమైనటువంటి ఆత్మీయ స్థితి అనేది బయటకు వస్తుంది. అన్నీ బాగా ఉన్నప్పుడు అందరూ దేవుడిలో బాగుంటారండి. అన్ని దేవుడు ఇస్తున్నప్పుడు అందరూ దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారు, చాలా బాగుంటారు. కానీ దేవుడు ఒక వ్యక్తిని పరీక్షించాలనుకున్నప్పుడు, అలాగే ఒక వ్యక్తి జీవితాన్ని ఉన్నతంగా బ్లెస్ చేయాలనుకున్నప్పుడు మొదటిగా వాళ్ళ జీవితంలో నలిగే విధానాన్ని అమలు చేస్తాడు. మరి ఒక గోధుమ గింజ మరణిస్తే తప్ప అనేకమైన గోధుమ గింజలు రావో, అలాగే గోధుమ గింజలు పిండి మిషన్లో వేయబడితే తప్ప పిండి రాదు. మరి గోధుమ గింజలు తినమంటే మనం డైరెక్ట్గా తింటామా అంటే తినలేం కదా. మరి ఏం చేస్తాం? దాన్ని పిండిలాగా మార్చబడితేనే కదా తినేకి ప్రయోజనంగా ఉంటుంది. అలాగే నువ్వు కూడా ఉన్న స్థితిలో ఉండడం దేవుడికి ఇష్టం కాదు. నువ్వు ఆశీర్వాదకరంగా మారడం కోసమే దేవుడు మనల్ని నలుపుతాడనమాట. ఈ నలుగుతున్న ప్రాసెస్లో చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి. అది చిన్న విషయం కాదు. ఎందుకంటే చాలా కష్టము. అందరికీ కూడా ఎందుకు వద్దనుకుంటారు అంటే ఆ ప్రాసెస్ అనేది చాలా పెయిన్ఫుల్. కాబట్టి నేను తప్పించుకోవాలి అని మనం చాలాసార్లు ఆశపడతాం. కానీ తప్పించబడితే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందండి? మరి ఏ విధంగా అయితే విరవబడకపోతే ఆశీర్వాదం లేదో, నలగకపోతే కూడా ఆశీర్వాదం లేదు. కాబట్టి మనం విరవబడాలి, నలగబడాలి. అప్పుడే మన జీవితంలో ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. అనేకులకి మనం ఉపయోగపడాలి అంటే మాటలతో చెప్తే ఎవరికి అర్థం కాదండి. ఈరోజు నువ్వు ఏ పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా వెళ్తే మరి ఇతరులకి అది ఆ పెయిన్ వచ్చినప్పుడు నువ్వు బాగా చెప్పగలుగుతావు అనమాట. సపోజ్ ఫెయిల్ అయిన వ్యక్తి మాత్రమే ఫెయిల్ అయిన వ్యక్తిని కంఫర్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను కూడా ఫెయిల్ అయినాను ఒకప్పుడు. మరి ఈరోజు దేవుడు నన్ను ఇంత గొప్పగా ఆశీర్వదించాడు. నీ జీవితం వాళ్ళకి సాక్ష్యం. అలాగే ఎంతమందికి వివాహాలు లేట్ అవుతున్నాయో, మరి ఎవరి జీవితంలో వివాహాలు లేట్ అయిన వాళ్ళకి నా జీవితమే నీకు సాక్ష్యం అని చెప్పగలుగుతాం. అంతేకాకుండా ఎవరికైతే పిల్లలు లేట్ అయ్యారో ఆల్రెడీ, మరి ఇప్పుడు ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో వాళ్ళకి చెప్తారు, దేవుడు నాకు కూడా లేట్ ఇచ్చాడు బట్ శ్రేష్టమైనది ఇచ్చాడు. మరి ఇలాగ ప్రతి దాంట్లో కూడా మనము ఆ ప్రాసెస్ గుండా దేవుడు మనల్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? మనలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి మనల్ని కంఫర్టర్స్గా మారుస్తాడు. దేవుడు ప్రతిదీ ప్రాక్టికల్ చేస్తాడండి. థియరిటికల్గా దేవుడు ఏది చెయ్యడు. థియరిటికల్గా అందరూ చేస్తారు కదా, అన్నీ బాగున్నప్పుడు అదే థియరీ అనమాట. కానీ ప్రాక్టికల్ ఏం తెలుసా? మన మీద ప్రయోగం. మన మీదకి వస్తేనే కదా మనకి అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే అది చాలా ఈజీ అండి, దాన్ని ఎందుకు అంతలా తీసేసుకుంటున్నారు అంటారు కదా. అది ఎందుకంటే అంతలాగా బాధపడుతున్నారు. కానీ ఆ పెయిన్ అనేది మన జీవితంలో వచ్చినప్పుడు, ఆ బాధ అనేది మన జీవితంలో వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది అది ఎంత కష్టమో అని.
కాబట్టే దేవుడు మన జీవితంలో నలగడానికి అనుమతిస్తాడనమాట. నలపబడితే ఏమొస్తది వాళ్ళలో నుంచి యోగ్యమైన స్థితి బయటకొస్తది. అంతకుముందున్న స్థితి వేరు, నలపబడిన తర్వాత వచ్చే స్థితి వేరనమాట. ఒక వ్యక్తిని సాధువుగా మార్చడానికి గూడా కొన్నిసార్లు దేవుడేం చేస్తాడో తెలుసా? వాళ్ళని అనేకమైన పరిస్థితుల గుండా పంపిస్తాడు. మరి మోషే జీవితాన్ని మనం చూసినట్లయితే మరి 40 సంవత్సరాలు తన జీవితంలో మరి ఐగుప్తులో ఉన్నాడు. సకల విద్య ప్రావీణుడు అని రాయబడి ఉంటుంది మోషే గురించి. చాలా మరి వండర్ఫుల్ పర్సన్‌గా ఉన్నాడు మోషే. మరి తన ప్రజల్ని చూస్తే కూడా ఎంతో బాధ అని అనిపించేటువంటి వ్యక్తిగా, అలాగే తన ప్రజలతోన కొట్లాడితే వాళ్ళని పోయి చంపేశాడు కూడా ఐగుప్తుని. అంత కోపము ఉంది, అంత జ్ఞానము ఉంది, అంత మరి ఉన్నత స్థితిలో కూడా ఉన్నాడు మోషే. అయితే దేవుడి ప్రణాళికలు మోషే పట్ల డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మోషేని ఒక సాధువైన వ్యక్తిగా, మృదువైన వ్యక్తిగా చేయాలనుకున్నాడు. ఎందుకు తెలుసా? దేవుడికి తెలుసు రేపొద్దున మోషేకి ఒక గొప్ప పని నేను పోతున్నాను. మరి ఆ పని చేయడానికి మోషే నాకి ఇంత జ్ఞానవంతుడిలాగానో, లేకపోతే బాగా కోపం ఉండే వ్యక్తిగానో నాకు అవసరం లేదు. మోషేని నేను ఏ విధంగా ఉంటే వాడుకుంటానో ఆ విధంగా నేను మార్చుకోవాలనుకుంటున్నానని చెప్పేసి మరి మిద్యానికి పారిపోతాడు మోషే. అక్కడ దేవుడు మోషే 40 సంవత్సరాల అరణ్యంలో ఆ మిద్యాను ప్రాంతంలో దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు మోషేకి. ఆ 40 సంవత్సరాల్లో మోషే చాలా సాధుగా మారిపోతాడు. ఎంత దీనుడుగా మారిపోతాడంటే గొర్రెలు మేపుకుంటూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాడు? ఒక మంచి ప్యాలెస్‌లో మంచి వైభవాలతో పెరిగినటువంటి మోషే ఇప్పుడు మరి గొర్రెలు కాచుకుంటూ అరణ్యంలో ఉన్నాడు. తనకు తెలుసు ఆ సహనము, ఆ పరిస్థితులు దేవుడు నేర్పించాడు కాబట్టేనండి మరి ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు ప్రాంతంలో నుంచి బయటికి తీసుకెళ్ళిన తర్వాత మోషేని ఎంత సతాయాలో, అంటే దేవుణ్ణి ఎంత సతాయాలో అంత సతాయించినారు. మోషేని కూడా ఎంతగా ఇబ్బంది పెట్టాలో అంతగా ఇబ్బంది పెట్టారు. ఒకవేళ మోషే గాని ఐగుప్తులో ఉన్నట్లు ఉండింటే సగం మందిని మోషేనే చంపేసేవాడేమో ఆ యొక్క ప్రయాణంలో. కానీ దేవుడు ఇప్పుడు ఏం చేసేసాడు మోషేని? అదంతా తీసేసి ఒక సాధువుగా, అలాగే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే చాలా సాత్వికుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అంత సాత్వికుడు కాబట్టే దేవుడికి చాలాసార్లు కోపం వచ్చేసింది. ఇజ్రాయెల్ ప్రజలు నేను చంపేస్తాను వీళ్ళని, పక్కకు జరుగు మోషే అంటే, అయ్యా నా పేరు జీవగ్రంథంలో నుంచి తీసేయి కానీ వీళ్ళని మాత్రం నువ్వు చంపొద్దు అని చెప్పేసి దేవుడిని ప్రాధేయపడినాడు. అంత దీనుడుగా మార్చిపడినాడండి. ఎందుకు వచ్చింది ఆ దీనత్వం? ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు నేర్పించాడు మోషేకి. 40 సంవత్సరాల అరణ్యంలో ఆ మిద్యాన్ ప్రాంతంలో పెట్టి ఉన్నటువంటి కోపము, ఆవేశము, అలాగే ఏమైతే జ్ఞానము నాకు ఉంది అనుకున్నాడు మోషే, అవన్నిటిని దేవుడు తీసేశాడు. తన కొరకు బలమైన సాధనంగా వాడుకున్నాడు. అరణ్య మార్గం అంతట్లో మోషేకు దేవుడే ఆశ్రయ దుర్గముగా, మహాదుర్గముగా ఉండి నడిపించాడు. అనేక సార్లు నిరాశపడ్డాడు, అనేక సార్లు బాధపడ్డాడు. మరి ఎంతగా మరి ఇశ్రాయేలు ప్రజలు ఏడిపించారంటే చాలా ఇబ్బంది పెట్టారు మోషేని. అన్నిసార్లు దేవుడు పాదాలు పట్టుకొని గోజాడుతూ వచ్చాడు. మరి ఒక్క బిడ్డతో ఇంట్లో ఎగడానికే ఈరోజు అవ్వట్లేదు, ఒక ఫ్యామిలీతోనే ఒక పర్సన్కి అవ్వట్లేదు. అలాంటిది 6 లక్షల కాల్బలము ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారండి. ఒకరిద్దరు కాదు, 6 లక్షల కాల్బలం అంటే బాగా యుద్ధాలు చేసే వాళ్ళు. మరి మిగతా వాళ్ళ స్ట్రెంత్ ఎంత ఉంటుందో లెక్క పెట్టండి. మరి అంత మందిని దేవుడు నడిపించడానికి ఒక్క వ్యక్తిని వాడుకున్నాడంటే ఎంత ట్రైనప్ చేసి ఉంటాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు నలిగిపోతున్నావా? ప్రతి విషయంలో నువ్వు ఎదుర్కొంటున్నావు సమస్యలు, ఇబ్బందులు గుండా వెళ్తున్నావు, అయితే నువ్వు ట్రైనింగ్ అవుతున్నావు. దేవుడు నీ పట్ల ఏదో గొప్ప ప్లాన్ కలిగి ఉన్నాడు కాబట్టి నేను ట్రైనప్ చేయడానికే అనేకమైన పరిస్థితుల గుండా దేవుడు ఈరోజు నిన్ను తీసుకెళ్తున్నాడు. అనేకమైనటువంటి స్థితిగతుల మధ్యలో నుంచి నేను దేవుడు తీసుకెళ్తున్నాడు. అయితే ఎప్పుడు ఇలా ప్రార్థన చేయదు, ప్రభా ఈ పరిస్థితి నన్ను జీవితంలో నుంచి తీసేయి, ఇది వద్దు నాకే అనొద్దు. ఎందుకంటే ఈ పరిస్థితిలో నుంచి నువ్వు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు తీసేయంటే ఎలా నేర్చుకుంటావు? నువ్వు తీసేయంటే దేవుడి చిత్తం ఎలాగ జరిగిస్తావు? ఇవి తీసేయని నువ్వు ప్రార్థన చేస్తే ఎలాగ దేవుడు నిన్ను ఆశించిన స్థాయిలోకి చేరుతావు. కాబట్టి ఏ పరిస్థితులు అయితే రోజు నీ జీవితంలో ఉన్నాయో వాటిని జయించడానికి శక్తిని ఇవ్వని దేవుడి సన్నిధిలో ప్రార్థించడం మనం అలవాటు చేసుకోవాలండి. ఎందుకంటే నలుగుతున్న ప్రతిసారి మనకి ఎవరున్నారు మనతో? దేవాది దేవుడే మహాదుర్గముగా ఉన్నాడు. ఆయనే మన జీవితాల్లో దుర్గముగా ఉన్నప్పుడు ఇంకా ఎవ్వరు మనల్ని ముట్టలేరు, ఇంకెవ్వరు ఏం మనల్ని చేసుకోలేరు. కాబట్టి అధైర్యపడకోకుండా, మరి నిరాశ పడకుండా, నిస్పృహలోకి మనం వెళ్ళిపోకుండా కంప్లీట్గా ఆయన పైన ఆధారపడదాము, ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాము. తప్పకుండా దేవుడు ప్రతి పరిస్థితిలో మనకి జయమిస్తాడు. కాబట్టి ఈరోజు నలిగిపోతున్నానని, విరిగిపోతున్నానని బాధపడక నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళబోతున్నావు అనే సత్యాన్ని గ్రహించి దేవుడి యొక్క పాద సన్నిధిలో ఆయన చిత్తం నెరవేర్చబడుటకు ఆయన సన్నిధిలో గోజాడదాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక.
మమ్మల్ని ఎంత మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. మీరు మహాదుర్గముగా మా జీవితాల్లో ఉంటున్నారు అని మాకు సెలవిస్తూ వచ్చారు. ఎప్పుడైతే నలుగుతామో అప్పుడే మా జీవితాల్లో ఆశీర్వాదం అని తెలియజేశారు. ఎవరైతే ఏ పరిస్థితుల గుండా వెళ్తూ నలిగిపోతున్నారో, విరిగి కొట్టబడుతున్నారో ఆ పరిస్థితిలో ధైర్యం ఇవ్వండి, జయించడానికి శక్తిని ఇవ్వండి. నీ చిత్తం మా అందరి జీవితంలో నెరవేర్చబడటానికి గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.